ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి కొత్త పింఛన్ల దరఖాస్తులైనా పింఛన్ల వెరిఫికేషన్ అయినా అనర్హుల తొలగింపైనా ప్రభుత్వం ఎలాంటి తాజా అప్డేట్ ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా రాష్ట్రంలో 62 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తుండగా ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకై రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయల పైచిలకు నిధులను విడుదల చేసింది. మార్చి 30వ తేదీ ఉగాది, మార్చి 31 రంజాన్, అలాగే ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులకు యాన్యువల్ క్లోజింగ్ డే ఉన్న సందర్భంగా వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవు అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిధులను ఈ మార్చి 29వ తేదీ శనివారమే విడుదల చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ శనివారం రోజునే నిధులను డ్రా చేసి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 100% పింఛన్ పంపిణీకై అధికారులు కృషి చేయాలనే ఆదేశాలు అయితే ఇచ్చింది. దీంతో 3 రోజులు బ్యాంకు హాలిడే వచ్చినా మార్చి 29వ తేదీనే సచివాలయ అధికారులు డబ్బును విత్డ్రా చేసుకుని ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ పంపిణీ అయితే జరిగేలా చూస్తారు. దీంతో బ్యాంకు సెలవులు వచ్చినప్పటికీ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ అనేది సక్రమంగా సమయానికి జరిగేలా ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకుంది. ఇక ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు ఇచ్చే సమయంలో ఫింగర్ ప్రింట్ మిషన్లు సరిగ్గా పనిచేయకపోవడం, 1కి 4-5 సార్లు ఫింగర్ ప్రింట్ కు అథెంటికేషన్ చేసుకోవాల్సి రావడంతో ఇటు అధికారులు అటు లబ్ధిదారులకు అసహనానికి గురి చేస్తూ ఉంది. ప్రభుత్వం కొత్తగా ఫింగర్ ప్రింట్ మిషన్లను కొనుగోలు చేసి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ అధికారులకు అందజేసింది. కొత్త ఫింగర్ ప్రింట్ మిషన్లతో అధికారులు ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి పింఛను పంపిణీ చేస్తున్న క్రమంలో ఈ కొత్త ఫింగర్ ప్రింట్ అప్డేట్ అనేది ఆధార్ అప్డేట్ కు అనుకూలంగా ఉంటుంది. తొలిసారి ఫింగర్ ప్రింట్ వేయగానే టక్కున ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ పూర్తయి పింఛన్ పంపిణీ ప్రక్రియ అనేది వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ ను ఇప్పటికే అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో 1వ తేదీన కొత్త మిషన్లతో వేగంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ అనేది అధికారులు చేస్తారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29వ తేదీనే నిధులను విడుదల చేసి శనివారం రోజునే విత్డ్రా చేసుకుని అధికారులు అయితే 1వ తేదీ నుంచే పింఛన్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సచివాలయ అధికారులు ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పింఛన్ పంపిణీ చేపడతారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ అనేది చేయరు. ప్రతి నెల కేవలం 2 రోజులే పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఆ నెలలో ఎవరైనా తీసుకోకుంటే 3 నెలల వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మీరు ఆ వెసులుబాటును ఉపయోగించుకోండి. ఇప్పటికే 2 నెలలు పింఛన్ తీసుకునే వారు ఈ నెల పింఛన్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకునే పక్షంలో శాశ్వత వలసదారులుగా అధికారులు గుర్తించి మీ పింఛన్ తొలగించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు పింఛన్ తీసుకునే వారు ఈ నెలలో తప్పనిసరిగా తీసుకోండి. ఒక నెల తీసుకునేవారు లేదా ఇదే నెలలో పింఛన్ తీసుకోకుండా ఆపివేస్తే ఒక నెల పింఛన్ తీసుకోకుండా జాబితాలోకి వచ్చేవారు పింఛన్ ఏదైనా ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి కొత్త పింఛన్ల దరఖాస్తులైనా పింఛన్ల వెరిఫికేషన్ అయినా అనర్హుల తొలగింపైనా ప్రభుత్వం ఎలాంటి తాజా అప్డేట్ ఇచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.